ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ టీం హవా నడుస్తుంది. 3 ఫార్మాట్లలో నెంబర్ 1 పొజిషన్ లో ఇండియన్ టీం కొనసాగుతుంది. ఇక రీసెంట్ గా ఇంగ్లాండ్ తో ఆడిన 5 టెస్ట్ మ్యాచ్ల్లో భాగంగా 4-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా ప్రస్తుత టెస్టు ర్యాంకింగ్స్ లో 122 రేటింగ్ పాయింట్లతో నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతుంది. మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి టాప్ లోకి దూసుకెళ్లింది భారత్. ఇక 3వ స్థానంలో ఇంగ్లాండ్ టీం కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే అన్ని ఫార్మాట్లలో టీమిండియా నెంబర్ 1 పొజిషన్ కు వచ్చేసింది. అటు T20 వన్డేలోను, ఇటు టెస్టులోను, అలాగే WTC పాయింట్ల టేబుల్లోనూ కూడా టీమిండియా టాప్ పొజిషన్ కు చేరుకుంది. అయితే ఇప్పటికే 2 సార్లు WTC ఫైనల్ కు వెళ్లిన టీమిండియా 2 సార్లు కూడా రన్నర్ అప్ గానే మిగిలిపోయింది. మొదటిసారి న్యూజిలాండ్ మీద, ఇంకొకసారి ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది. ఇక దాంతో ఇండియన్ క్రికెట్ అభిమానులందరికీ తీవ్రమైన బాధను కలిగించిందనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే మూడోసారి కూడా టీమిండియా WTC ఫైనల్ చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి WTC పాయింట్లలో కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అయితే WTC ఫైనల్ కి పూర్తి అర్హత సాధించాలంటే ఇండియన్ టీం దగ్గర కేవలం 5 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో భాగంగానే బంగ్లాదేశ్ తో 2 టెస్టు మ్యాచ్లు, న్యూజిలాండ్ తో 3 టెస్టు మ్యాచ్లతో కూడిన సిరీస్ ఆడవలసి ఉంది టీమిండియా. సెప్టెంబర్ లో 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ బంగ్లాదేశ్ తో ఆడవలసి ఉంది. అలాగే అక్టోబర్ లో న్యూజిలాండ్ తో 3 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడవలసి ఉంది. ఇలా ఈ 2 సిరీస్ లోని 5 మ్యాచ్లలో కనీసం 4 మ్యాచ్లైనా టీమిండియా గెలిస్తే WTC ఫైనల్ కి వెళ్లి కప్పు కొట్టాలనే ఆసక్తితో టీమిండియా ఎదురు చూస్తుంది. ఇక దీనికి తగ్గట్లుగానే ఇండియన్ టీమ్ లో కూడా చాలా మంది యంగ్ ప్లేయర్స్ మంచి ప్రతిభను కనబరుస్తూ టీమ్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ 2 టెస్టు సిరీస్ లు కూడా భారత్ లోనే జరగనుండడం విశేషం.